చదువు. మహోన్నతుడైన దేవునికి, నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొర్రపెట్టుచున్నాను. దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడును గాక. చెప్దాం ప్రైలర్ హల్లెలూయా. చెప్దాం ప్రైలర్ హల్లెలూయా. పోయిన విజ్ఞాపన దినమందు అయితే నేను దేవునికి మొర్రపెట్టుకొందును అనే మాటను ధ్యానం చేస్తాం. దీనికి స్తోత్రం హల్లెలూయా. అయితే నేను దేవునికి మొర్రపెట్టుకొందును. ఈ వారం ఈ పూట కార్యము సఫలం చేయు దేవునికి మనం మొర్రపెట్టాలి. దేనికి స్తోత్రం హల్లెలూయా. ఏంటంటే కార్యము సఫలము చేయు దేవునికి. ఈ కీర్తన కూడా దావీదు మహారాజు రాశాడు. ఈ కీర్తనలో తన జీవితంలో తను ఉద్దేశించిన కార్యాలు వాటన్నిటిని దేవుడు సఫలం చేయగలిగిన దేవుడు నమ్మి ఆ దేవునికే తను మొర్రపెడుతున్నాడు. దేవునికి స్తోత్రం హల్లెలూయా. మన జీవితాల్లో చాలా కార్యాలు మనం తలంచుతుంటాం. అంటే కార్యం అంటే పనులు అని అర్థం. ఈ వారం ఈ పని, ఈ నెలలో ఈ పని, ఈ సంవత్సరం ఈ పని, లేకుంటే ఇలాంటి రకరకాలైన ఆలోచనలు ఉంటాయి. కానీ ఏది కూడా కొన్నిసార్లు జరగదు. నేను అనుకున్న ఏ పని జరగట్లేదు, ఏ కార్యం కూడా జరగట్లేదు అని మనం బాధపడుతుంటాం. అయితే బైబిల్ ఏమని చెప్తుంది అంటే మన కార్యంలో సఫలం చేసే దేవుడు మనకున్నాడు. దేనికి స్తోత్రం హల్లెలూయా. అలా దేవుని ద్వారా కార్యాలను సఫలం చేసుకున్నవారు బైబిల్లో చాలామంది ఉన్నారు అనే వాస్తవాన్ని ఈరోజు మీకు గుర్తు చేయాలని ఆశపడుతున్నాను. దేవునికి స్తోత్రం హల్లెలూయా. నువ్వు ఏ కార్యం తలపెట్టి ఏ పనులను మొదలుపెట్టి జరగలేక కంప్లీట్ చేయలేక మధ్యలో వదిలేసేవేమో, ఆ కార్యం ఏ విధంగా సఫలపరచుకోవాలనే ఆలోచనలో ఉన్నావేమో, ఈరోజు మనం వాక్యానుసారంగా మన కార్యాన్ని ఏ విధంగా సఫలం చేసుకోవాలో మనం తెలుసుకుందాం. దేనికి స్తోత్రం హల్లెలూయా. బైబిల్లో చాలా స్ట్రైట్గా ఉంది, చాలా స్ట్రైట్గా ఒక మాట ఉంది. మీరు కానీ సామెతల గ్రంథం 16వ అధ్యాయం 3వ వచనం చదవండి. నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశము సఫలమగును. దేనికి స్తోత్రం హల్లెలూయా. మన పనుల భారం, మనం ఏ పని అయితే తలంచామో అది కుటుంబపరంగా, సంఘపరంగా, వ్యక్తిగతంగా, ఉద్యోగపరంగా రకరకాలైన పనులు మనం చేయాలని ఆలోచన చేస్తూ ఉంటాం. అయితే ఆ పనుల భారాన్ని మన మీదనే, మన సొంత తెలివిని బట్టి, జ్ఞానాన్ని బట్టి, ఆలోచన బట్టి, మనకు తెలిసిన విధానాల్లో కాకుండా ఆ భారాన్ని దేవుని మీద మనం మోపాలి, దేవుని మీద మనం ఉంచాలి. అప్పుడు మన ఉద్దేశం దేవుడు సఫలం చేస్తాడు. దేనికి స్తోత్రం హల్లెలూయా. చెప్దాం ప్రైలర్ హల్లెలూయా. అయితే మనం ఏం చేస్తామంటే మనకు తెలుసు కాబట్టి దేవుని సన్నిధిలో ప్రార్థించాం, మనకు వచ్చు కాబట్టి మనమే చేయడం మొదలు పెడతాం. ఎన్నో రోజులుగా ఆ పని మనకు చేయడం తెలుసేమో, లేకుంటే వేరే వాళ్ళు చేసిన దాన్ని బట్టి మనకు కూడా అలా చేయగలమనే ధైర్యం మనకు ఉండొచ్చేమో. కానీ అది మన ఉద్దేశం అంతా సఫలం అవ్వాలంటే మన పనుల భారాన్ని మన సొంత ఆలోచన చొప్పున కాకుండా, మనకు నచ్చినట్టుగా కాకుండా, మనకు తెలిసినట్టుగా కాకుండా, ఎవరో చెప్పినట్టుగా కాకుండా అది దేవునికి మనం అప్పచెప్పాలి. దేవుని స్తోత్రం హల్లెలూయా. మనం ఎప్పుడు అప్పచెప్తామంటే అందరినీ అడిగి, ఎవ్వరు మనకు చేయకపోతే అప్పుడు దిక్కులేని వారికి నీవే దిక్కు అన్నట్టుగా దేవుని దగ్గరికి వెళ్ళి బాధపడతాం. కాదు, మొదట దేవుని దగ్గరికి మనం రావాలి. దావీదు జీవితంలో అది నేర్చుకున్నాడు. ఏ కార్యమైనా సరే ఆయన సఫలం చేస్తాడు కాబట్టి ఆ కార్య విషయం దేవునికి మొరపెడతాడు.
ఇప్పుడు దావీదు మహారాజు సౌలు చనిపోయాడు. సౌలు బ్రతుకున్నప్పుడే మహారాజుగా మార్చబడ్డాడు, అభిషేకించబడ్డాడు. ఇంకా చనిపోయిన తర్వాత సొంత నిర్ణయం తీసుకొని, సొంత ఆలోచనతో, ఇంకా నాకు ఎదురేముంది, ఆల్రెడీ అందరూ కూడా నేను రాజు కావాలని కోరుకుంటున్నారు కదా అని ఆయన ఆ రాజ్యంలోకి వెళ్ళలేదు. మీరు సమూయేలు మొదటి గ్రంథంలోకి రండి, ఒక మాట మనం చూద్దాం. సరే, రెండో గ్రంథంలో, సమూయేలు రెండో గ్రంథం, రెండవ అధ్యాయంలో మొదటి వచనం చదివితే, యూదా పట్టణంలోనికి నేను పోదునా అని దావీదు యెహోవా యొద్ద విచారణ చేయగా ఏమన్నాడు? పోవచ్చునని యెహోవా సెలవిచ్చాను. చాలు, చూడండి, నేను యూదా పట్టణానికి వెళ్ళొచ్చా ప్రభువా అంటే దేవుడు చెప్పాడు వెళ్ళొచ్చు. కానీ ఇంకా తనకు క్లారిటీ రాలా, అయితే నేను ఎక్కడికి వెళ్ళాలి అని మళ్ళీ ఆయన అడిగినట్టుగా మనం చూస్తాం. నేను పోవలసిన స్థలం ఏదని దావీదు మనవి చేయగా హెబ్రోనుకు పొమ్మని ఆయన సెలవిచ్చాను. ఎప్పుడైతే ఆయన హెబ్రోనుకి వెళ్ళాడో, మూడవ వచనం చూడండి, మరియు దావీదు తన యొద్ద ఉన్న వారందరినీ వారి ఇంటి వారిని తోడుకుని వచ్చెను. వీరు హెబ్రోను గ్రామంలో కాపురం ఉండేది. అంతటా యూదావారు అక్కడికి వచ్చి యూదావారి మీద రాజుగా దావీదును పట్టాభిషేకం చేశారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరు గమనిస్తే సౌలు కాలంలో యూదా, ఇశ్రాయేలు అందరూ ఉమ్మడి రాజ్యంగా ఉంది. అయితే అప్పటికి ఒక అభిప్రాయం, దావీదు ఒక రక్త సంబంధికులు, ఇది యూదా గోత్రము లేకుంటే యూదులు అని ఒక భాగం, కొంత భాగం డివైడ్ అయి ఉంది, కొంత భాగం ఇశ్రాయేలుగా ఉన్నారు. అప్పటికే సౌలు చనిపోయాడు కాబట్టి సౌలు మీద ఉన్న అభిమానం చనిపోలే. సౌలు తరపున ఇంకా సౌలు కుమారులు రాజ్యం ఏలుతున్నారు. కాబట్టి ఆ రాజ్యానికి తను వెళ్ళకుండా దేవుని చిత్తం, దేవుని ఉద్దేశాన్ని అడిగాడు. తన పనుల భారాన్ని ఏం చేశాడు? దేవునికి అప్పచెప్పాడు. మనమైతే ఇంకా అయిపోయింది కదా, మనకు రూట్ క్లియర్ అయిపోయింది, ఎక్కడికి వెళ్ళొచ్చు, ఆ ఊరికి వెళ్తా, చాలామంది ఉన్నారు, ఆ ఊరికి వెళ్దామని అనుకుని మనం వెళ్తాం. కానీ అట్లా దావీదు వెళ్ళాల. ఏం చేశాడు? దేవునికి అప్పచెప్పాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే దేవునికి అప్పచెప్పాడో దేవుడు ఆయన ఉద్దేశాన్ని సఫలం చేశాడు. ఏంటి? అయ్యా, నువ్వు నన్ను రాజుగా అభిషేకించావు, నేను రాజుగా పట్టాభిషేకం చేయబడాలి. కానీ నేను ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్తే ప్రజలు నన్ను ఆదరిస్తారు, ఎక్కడికి వెళ్తే నేను చెప్పకుండానే ప్రజలు నన్ను బలపరుస్తారు అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడే తన ఉద్దేశాన్ని సఫలపరిచి, నువ్వు యూదా ప్రాంతానికి వెళ్ళు, మళ్ళీ అడిగితే నువ్వు హెబ్రోనుకి వెళ్ళు అని చెప్పినప్పుడు హెబ్రోనుకి వెళ్తే వాళ్ళందరూ స్వాగతించి అక్కడ దావీదును పట్టాభిషేకం చేసినట్టుగా మనం చూస్తాం. దేనికి స్తోత్రం, హల్లెలూయా. సో దావీదు జీవితంలో తన కార్యము సఫలము చేయు దేవునికి మొరపెట్టేవాడు. ఏ విషయంలో అయినా సరే, ఎప్పుడైనా సరే. అదే మనం మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం చివరిలో చూస్తే, ఆ అమాలేకులు వచ్చి మొత్తాన్ని భార్య బిడ్డలతో సహా ఎటు తీసుకెళ్లారో తెలియని పరిస్థితిలో దేవుని సన్నిధిలో దావీదు విచారణ చేసినప్పుడు దేవుడు ఒక మార్గాన్ని చూపించినట్టుగా మనం చూస్తాం. కొద్దిగా సౌండ్ తగ్గించండి అంకుల్, హమ్మింగ్ వస్తున్నట్టు, కొద్దిగా రీసౌండ్ వస్తున్నట్టు తగ్గించండి. సరే, దేవుని స్తోత్రం, హల్లెలూయా. చెప్దాం, హల్లెలూయా. తన జీవితంలో ఎటూ పాలుపోని స్థితిలో కూడా, ఎక్కడికి వెళ్ళారో తెలియని స్థితిలో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుడు వెళ్ళవలసిన మార్గాన్ని చూపించినట్టుగా మనం ఆ చివరి అధ్యాయంలో మనం చదువుతాం. అక్కడ రాయబడి ఉంటుంది, ఆ ప్రకారము దావీదు పోగొట్టిన సమస్తాన్ని తిరిగి సంపాదించుకున్నాడని అక్కడ రాయబడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏదైనా సరే ఒక కార్యాన్ని మనం తలపెట్టినప్పుడు, ఒక పని చేయాలనుకున్నప్పుడు మనం 10 మందిని విచారిస్తాం.
ఏం చేయాలి, ఎలా, ఎక్కడ? కానీ దేవుని దగ్గర అడుగు. ముందు దేవుని సన్నిధిలో కనిపెట్టి దేవుని చిత్తాన్ని అడిగి, ప్రభువా నేను ఇలా అనుకుంటున్నాను, దీనికి అనుకూలమైనటువంటి నీ ఉద్దేశం అంటే, దానికి నా ఆలోచనకు కరెక్ట్ అయిన రెఫరెన్స్ వాక్యాధారం ఏదైనా నాకు చూపించండి, ఎవరి ద్వారానే తెలియచేయండి, నా ఆలోచన కరెక్టా కాదా అని ముందు మనం దేవుని సన్నిధిలో కొన్ని రోజులు కొంతకాలమైన కనిపెట్టి అడగాలి. మనం బైబిల్ ఎక్కువ చదవం, మరి మనం చదివితే కదా, చదివి ఉంటే కదా దేవుడు జ్ఞాపకంలోకి తెస్తాడు. అలాంటప్పుడు ఏం చేయాలి? అలా దేవుని బిడ్డల ద్వారా అయినా సరే ఒక మంచి నడిపింపు ఇచ్చే విధంగా మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. దేవుడు ఆ విధంగా ఎవరికొన్ని దేవుడు ఏర్పరుస్తాడు. మనం ఎవరిని అడగం. ఎస్పెషల్గా దేవుని నమ్మిన బిడ్డలను అడగకుండా, దైవదాసుని అడగకుండా లోకులను, అంటే లోకస్తులను, లోక సంబంధంగా అధికారులను, డబ్బున్న వాళ్ళను, వాళ్ళు చేయగలిగిన సామర్థ్యం ఉన్న వాళ్ళని మనం అడుగుతాం. కాబట్టి చాలాసార్లు మన కార్యాలు ఏమవుతున్నాయంటే విఫలమైపోతున్నాయి, సఫలం కావట్లా. దేవుని సన్నిధిలో మనం కనిపెడితే, ప్రార్థన చేస్తే మనం వెళ్ళవలసిన మార్గాన్ని, చేరవలసిన గమ్యాన్ని దేవుడు నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్దాం ప్రేల హల్లెలూయా. సో అందుకని దావీదు జీవితంలో ఒక అనుభవం, అది ఆయన ఏ పని నిర్ణయించిన, ఏ పని చేయాలనుకున్నా దేవుని దగ్గర మొరపెట్టాడు. కానీ రాజు అయిన తర్వాత ఒక పని మాత్రం దేవుని చిత్తానికి వ్యతిరేకంగా అందరిని సమకూర్చొని, గొప్ప గొప్ప వారిని సమకూర్చుకొని, అధికారులు, సామంత రాజులు అందరిని సమకూర్చుకొని ఫిలిష్తీయులు చేసినట్లుగా ఒక క్రొత్త బండి మీద మందసాన్ని తీసుకుని వచ్చి నష్టపోయాడు, బాధపడ్డాడు. ఇక మీదటికి ఎప్పుడు కూడా తన సొంత ఇష్టం చేయకుండా దేవునికి వాక్యానుసారంగా బ్రతికినట్టుగా మనం చూస్తాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మన కార్యము సఫలం చేసేది ఎవరు? దేవుడు. ఎప్పుడు ఆ పనుల భారాన్ని దేవుని మీద మనం ఓపినప్పుడే. ఇంకా వాస్తవానికి దేవుడు ఎలా ఉన్నాడో మనం చూస్తే ఒక మాట చదువుదాం, చూడండి. యెషయా గ్రంథం 64:4. యెషయా గ్రంథం, తన కొరకు కనిపెట్టుకొను వాని విషయమై నీవు తప్ప తన కార్యము సఫలము చేయు మరి ఏ దేవుడును ఎవడును ఏ కాలమున చూడలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ మాట ఎంత ధైర్యాన్ని ఇస్తుంది, ఎంత బలాన్ని మనకు అనుగ్రహిస్తుంది. ఏంటంట? తన కొరకు కనిపెట్టుకొను వారి విషయమై నీవు తప్ప తన కార్యము సఫలము చేయు మరి ఏ దేవుని ఎవడు ఏ కాలమున చూచి ఉండలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏంటంట? తన కొరకు కనిపెట్టుకుంటే వారి విషయంలో, వారి కార్యాన్ని ఆయన సఫలము చేసే దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన కొరకు కనిపెట్టాలి, ఆయన సన్నిధిలో కనిపెట్టాలి. మనకు అంత ఓపిక ఉండదు, అంత టైం ఉండదు. అది విషయం. మనకు ఇన్స్టంట్గా ఇప్పుడు వండుకొని తినడానికి కష్టమైనప్పుడు బయట నుంచి టిఫిన్ తెచ్చుకున్నట్లుగా అంత ఫాస్ట్గా అన్నీ జరిగిపోవాలి. అంతే, ఫాస్ట్ ఫుడ్స్ అలవాటు పడి జవాబులు త్వరగా రావాలి, క్షణాల్లో అయిపోవాలి, అనుకున్న వెంటనే అవ్వాలి. దేవుడు కూడా మన మాట వినాలి. ప్రార్థన చేయడానికి సమయం ఉండదు. ఈరోజు అనుకుంటాం రేపు మొదలు పెడతాం, అది దేవుని చిత్తమా కాదని అనుకోము. కానీ ఒకవేళ మనము చేయబోతున్న కార్య విషయమై దేవుని కొరకు కనిపెడితే, దేవుని దగ్గర కనపడితే, ఆయన కోసం ఎదురు చూస్తే, ఆయన మాత్రం మన పక్షాన నిలబడి మన కార్యాన్ని సఫలం చేస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్దాం ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అలా దేవుని ద్వారా అసలు ఒక అయోమయ పరిస్థితుల్లో తన కార్యాన్ని సఫలం చేసుకున్న ఒక వ్యక్తి ఉన్నాడు బైబిల్లో. అయోమయ పరిస్థితి ఇలాంటిది, అసలు గందరగోళము, అసలు ఏమీ తెలియని స్థితిలో తన భారాన్ని దేవునికి అప్పచెప్పి నిశ్చింతంగా తన కార్యాన్ని సఫలం చేసుకున్న వ్యక్తి బైబిల్లో ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్దాం హల్లెలూయా. మీరు కానీ ఆదికాండం 24 అనుకుంటాను. ఆదికాండం 24. నేను ఒక మాట చదువుతానమ్మా, అన్ని మాటలు కాకుండా.
26 వచనం చదువుదాం. 24, 26లో 26 అంటే 24 వచనం 26, 20 కలిపి ఉంటుంది. నా దేవుడు అబ్రహామును నా యజమాని దేవుడని యెహోవా స్తుతింపబడునుగాక. ఆయన తన యజమానునికి తన కృప తన సత్యమును చూపడం మానలేదు. నేను త్రోవలు ఉండగానే యెహోవా తన యజమాని బంధువుల ఇంటికి నన్ను నడిపించనని. దీనికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఈ ఎలియాజర్ అనే ఈ అబ్రహాము ఇంట ఉన్న పెద్ద దాసుడికి ఒక బాధ్యతను అబ్రహాము అప్పచెప్పాడు. అయ్యా, నేను ముసలివాడిని అయ్యాను, నేను వెళ్ళి నా బంధువుల ఊరికి వెళ్ళి నా కుమారుడికి అమ్మాయిని నేను తీసుకొచ్చే ఆరోగ్యం లేదు, నాకు ఆ స్థితిలో లేను. అయితే నీకు ఒక బాధ్యత అప్పచెప్తున్నానని మనం ఈ 24వ అధ్యాయం 3-4 వచనాల్లో చదివితే అక్కడ ఉంటుంది. ఒక ప్రమాణం చేయించుకుంటాడు. ఏమని అంటే, నీవు మా బంధువుల ఇంటికి వెళ్ళి ఒక అమ్మాయిని నా కుమారుడికి భార్యగా తీసుకురావాలి. ఈ కనానీయులు వద్దు. ఇప్పుడు ఈయన అనవచ్చు, అసలు మీ ఊరు నేను ఎప్పుడు చూడలేదు కదా, మీ వాళ్ళు నాకు ఎవరు తెలియదు కదా, నన్ను ఎట్లా పంపిస్తావయ్యా? అడుగుతాడు, నీ కుమారుని పంపించు, ఒకవేళ అమ్మాయి రాకపోతే మాట్లాడి తీసుకొస్తాను. ఒప్పుకోడు. నేను ఇస్సాకును పంపను, నువ్వే వెళ్ళాలి, నువ్వే మాట్లాడాలి, అమ్మాయిని నువ్వు తీసుకురావాలి అని ప్రమాణం చేయించుకుంటాడు. నువ్వు ఖచ్చితంగా అమ్మాయిని తీసుకురా. ఇప్పుడు తను ఎప్పుడైనా వెళ్ళిన ఊరు కాదు, తెలిసిన బంధువులు కాదు. డైరెక్ట్గా వెళ్ళి, అయ్యా నేను పలానా వారని చెప్పుకోవడానికి అడ్రస్ తెలియదు, ఏమీ తెలియదు. తన మీద అనుకోని ఒక భారం ఉంది, కానీ తన యజమానుని సంతోషపరచవలసిన ఒక బాధ్యత కూడా ఉంది. సో ఇప్పుడు ఈ బాధ్యత నెరవేర్చడానికి తనకు తెలియదు ఎట్లా వెళ్ళాలి, ఏ మార్గం గుండా వెళ్ళాలి, ఏ ఊరు వెళ్ళాలి, వాళ్ళ ఊరు ఏంటి, ఏ ఊర్లో ఉంటున్నారు, ఎక్కడ ఉంటున్నారు, వాళ్ళ గోత్రం ఏంటి అని ఏది కూడా తెలియకుండా సరే అంటాడు. అబ్రహాం అంటాడు, ఏమంటాడంటే ఒక మాట అంటాడు చూడండి. 7వ వచనం అంటాడు, నా తండ్రి ఇంట నుండి, నేను పుట్టిన దేశం నుండి నన్ను తెచ్చి నాతో మాట్లాడి, నీ సంతానమునకు ఈ దేశము నిచ్చెదని ప్రమాణం చేసి నాతో చెప్పిన పరలోకపు దేవుడు యెహోవా తన దూతను నీకు ముందుగా పంపును. అక్కడ నుండి నీవు నా కుమారునికి భార్యను తీసుకుని వచ్చేదవు అంటాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. నేను నీకు నా దేవుడైన యెహోవా దూత నీకు ముందుగా ఉంటుంది, భయపడాల్సిన అవసరం లేదు అని చెప్తాడు. ఇప్పుడు ఈ ఎలియాజరు, ఇప్పుడు దూత పక్కన ఉంటే ఎవరినైనా ఇచ్చి పంపిస్తాం కదా ఎక్కడికైనా, తెలియకపోతే నీకు తెలుసా ఎంత దూరం వెళ్ళాలి, తర్వాత ఈ అడ్రస్ ఎక్కడైనా అడుగుతాం. మనం ఎవరినైనా ఒకరింటికి వెళ్ళినప్పుడు మనకు తెలియకపోతే తెలిసిన వారిని ఇచ్చి పంపుతాం. కానీ ఇప్పుడు ఇక్కడ ఎలియాజరుకు ఏమంటున్నాడని, తెలిసిన వాళ్ళు ఇచ్చి పంపట్ల, దూతను పంపిస్తాను. కనిపించేది కాదు దూత, కనిపిస్తాడా? కనిపించడు కదా. ఒక కన్ఫ్యూజన్, ఆలోచన. కానీ ఇప్పుడు కనిపించని దేవునికి తన్ను తాను మనస్ఫూర్తిగా లోబడి తన పనుల భారాన్ని దేవునికి అప్పచెప్పుకున్నట్టుగా మనం చూస్తాం. దేనికి స్తోత్రం, హల్లెలూయా. చెప్దాం ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. చెప్దాం ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మనం చదివిన ఈ విషయం అంటే ఈ అధ్యాయంలో ఆయన కొన్ని మాటలు, ఆయన ఏ విధంగా సఫలపరిచాడో కొన్ని మాటలు కానీ అక్కడక్కడ కానీ నేను చదువుతాను చూడండి. ఏంటి అంటే, 1 24వ అధ్యాయం, ఆదికాండం 24వ అధ్యాయం. నా ప్రయాణం సఫలము చేసిన నా దేవుడు అనే మాట, ఒక మాట ఉంటుంది చూడండి. 50 చూడండి, 56వ వచనం. యెహోవా నా ప్రయాణమును సఫలము చేశాను. దేనికి స్తోత్రం, హల్లెలూయా. చెప్దాం ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అందుకని బైబిల్లో ఏముంటుందంటే, సామెతల గ్రంథంలో, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకునక నీ పూర్ణ హృదయంతో కాదు, నీ ప్రవర్తన అంతటి మీద
అని అధికారానికి ఒప్పుకొనుము అని రాయబడింది. దేనికి స్తోత్రం, హల్లెలూయా. మన స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా మన ప్రవర్తన అంతటి మీద దేవుని యొక్క అధికారానికి లోబడితే అప్పుడు నీ మార్గము సరళము చేయబడును అని రాయబడింది 3వ అధ్యాయంలో మనం చదివితే. ఇప్పుడు ఈ ఎలియాజర్ ఏం చేశాడంటే, ఇంకా సొంత ప్రయత్నాలు ఏం చేయాల, ఎంక్వైరీ మొదలు పెట్టలే, సంపూర్ణంగా నడిపించే దేవునికి తను తాను అప్పచెప్పుకున్నాడు. అయ్యా నాకైతే ఏం తెలియదు, మీరు నడిపించండి, నన్ను నేను అప్పచెప్పుకుంటున్నాను అని తన పనుల భారాన్ని ఎవరి మీద మోపాడు, దేవుని మీద మోపాడు. నేను ఏ ఇంటికి వెళ్ళాలో, ఏ ఊరికి వెళ్ళాలో, ఎక్కడ ఆగాలో, ఎక్కడ నిలబడాలో అంత కూడా నీ చిత్తానుసారంగా నడిపించని తన పనుల భారాన్ని దేవుని మీద మోపి తన ప్రయాణం కొనసాగిస్తే దేవుడు కరెక్ట్గా తీసుకుని వచ్చాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఆ బావి దగ్గరికి తీసుకొని రావడం, ఆ బావి దగ్గర ఆయన ఒక ఆలోచన చేయడం, ఆ ఆలోచనను బట్టి దేవుడు రిబ్కాను అక్కడ పంపించడం. అని ఏమంటాడంటే, ఎవరైనా నీళ్ళు ఇస్తారు, నాకు మాత్రమే కాదు, నేను అడగకపోయినా సరే నా ఒంటెలకు కూడా నీళ్ళు చేదిపోయాలి, అప్పుడే ఇది నీ సంకల్పం, నీ ఉద్దేశం అని నేను తెలుసుకుంటాను అని అనుకున్నాడు. ఆమె నీళ్ళు పోసిన తర్వాత కూడా అసలు ఇది కరెక్టా కాదా, ఒకవేళ నేను అనుకున్నట్లుగా జరిగింది, ఈమె కానీ వాళ్ళ బంధువులు కాకపోతే ఏం చేయాలి అని కూడా కాసేపు తటపాయించి చివరికి ఆమెను అడిగితే ఆమె అడ్రస్ చెప్తుంది, నేను బెతూయేలు కుమార్తెను అని చెప్తే అప్పుడు దేవుని స్తుతించి దేవుని గణపరిచి వాళ్ళ ఇంటికి వెళ్ళి విషయమంతా చెప్పి ఆమెను ఇస్సాకుకు భారీగా తీసుకుని వచ్చాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. సో ఈ కంటెక్స్ట్ అంతగా మనం చదివితే తనకేమీ తెలియదు, ఎక్కడికి వెళ్ళాలో ఎంత దూరం వెళ్ళాలో తెలియదు, కానీ తన భారాన్ని ఏం చేశాడు, దేవుని మీద వేశాడు. మనము ఏదైనా సరే మనస్ఫూర్తిగా ప్రభువా నాకు ఏం తెలియదు, ఇదిగో నీకు అప్పచెప్తున్నాను అని చెప్పి మనం ప్రారంభిస్తే మనం ఎవరిని కలుసుకోవాలో దేవుడు వారిని నడిపిస్తాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. మనం ఎవరితో మాట్లాడాలో, ఎవరి ద్వారా మాట్లాడితే మన పని అవుతుందో దేవుడు వాళ్ళని సమకూరుస్తాడు. అది దేవుడు సఫలం చేసే విధానం. మన ఉద్దేశమంతా కూడా దేవుడు సఫలం చేస్తాడు. ఎప్పుడైతే తన స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా ఏం చేశాడు ఎలియాజరు, తన ప్రవర్తన అంతటి మీద దేవుని అధికారానికి ఒప్పుకొని, దేవా ఇదిగో నా యజమాని దేవుడైన నీకు నేను లోబడుతున్నాను, మీరు నడిపించండి అని తను అప్పచెప్పుకొని తను ప్రయాణమైపోతూ ఉంటే ఆ ఏరియాకి వచ్చాను అని తెలియంగానే ఒంటెలతో సహా మోకాలుని ప్రార్థన చేసి ప్రార్థన చేసినట్టుగా మనం చూస్తాం. ప్రతి విషయంలో కూడా ఇక్కడ ఎలియాజరు ఊరికైనా జరగలేదు, ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తాం. చూడండి 44వ వచనంలో మనం చూస్తే, నీవు త్రాగము నీ ఒంటెలకు నీరు పోయేదనని యువతి చెప్పును, ఆమెయే నా యజమానుని కుమారునికి యెహోవా నియమించిన పిల్లయే ఉండునని నేను మనవి చేసుకుంటేని. తర్వాత ఎప్పుడైతే అట్లా ప్రార్థన చేసుకున్నాడో అని అంటాడు 48వ వచనంలో, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి చూడండి సరైన మార్గంలో నన్ను నడిపించను అని చెప్తాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. చూడు, ఎప్పుడైతే ప్రార్థన మనం అంతకుముందు కూడా మంచి ప్రార్థన మనకి ఎట్లా ఉంటుంది, తోడుగా ఉంటుంది, కాపుదలుగా ఉంటుంది, మనకు నడిపించే ప్రేరణగా ఉంటుంది ప్రార్థన. ఎప్పుడైతే ఈయన ప్రార్థన చేసుకుంటున్నాడో, ఎక్కడ ఆగాలో, ఏ మార్గం గుండా వెళ్ళాలో అని బోధించాడు, అక్కడ ఆగాడు, ఆ కార్యమంతా జరిగించాడు. కాబట్టి ఏ పనైనా మనం ప్రారంభించే ముందు నాకు తెలుసు వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ద్వారా అవుతుంది, వీళ్ళ ద్వారా అవుతుంది అని అనుకోకుండా మొదట దేవుని సన్నిధిలో, ప్రభువా నేను ఈ పని తలపెడుతున్నాను, ఈ పని ఏ విధంగా నేను సఫలపరచుకోవాలి, దీన్ని నెరవేర్చుకోవాలి, ఇది నేను ఒక్కరిని కాదు కదా, నాతో ఏది కాదు కదా, కొంతమందితో కలిసి జరిగే పని కాబట్టి ఈ పని సక్రమంగా జరగడానికి కావాల్సిన వారు నాకు సమకూర్చొని మనం ప్రార్థన చేయాలి. దేనికి స్తోత్రం, హల్లెలూయా. మీరుగా నెహెమ్యా గ్రంథంలోకి రండి, ఒక మాట చదువుదాం. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనం. కాదు 1:11. యెహోవా చెవియొగ్గి నీ దాసుడైన నా మొర్రను, నీ నామమును భయభక్తులతో
ఘనపరచుట యందు ఆనందించు నీ దాసుల మొర్రను ఆలకించి ఈ దినమందు నీ దాసుని ఆలోచన సఫలపరిచి చాలు. చూడండి ఏమంటున్నాడు, ఇతనికి ఒక ఆశ ఉంది. ఏంటి? పితరులను పట్టణము కాల్చబడింది, ప్రాకారాలు కూల్చబడ్డాయి, ఈ ప్రాకారాన్ని కట్టించాలని ఆశ ఉంది. తన ఉద్దేశం అది. అందుకని విన్న వెంటనే కొన్ని రోజులు ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి ప్రార్థన చేస్తాడు. దేవా, నా పితరులుండి పట్టణం కాలిపోయింది ప్రభా, అది కట్టబడాలి. ప్రాకారం కూలిపోతే ఎవడంటే వాడు వచ్చి దాడి చేస్తారు, వారు సెక్యూరిటీగా అంటే సురక్షితంగా ఉండాలయ్యా అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. ఆ రాజు సన్నిధిలో కూడా దుఃఖముఖిగా ఉన్నాడు. ఇప్పుడు ఒకవేళ నేను అంటాను, తను బాధ కలిగిన వెంటనే రాజు దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను మా ఊరికి వెళ్తాను అంటే పర్మిషన్ ఇచ్చాడు అనుకోండి. ఈయన ఒక్కడే వెళ్ళి ఆ ప్రాకారాన్ని కట్టగలుగుతాడా? లేదు. దాన్ని కట్టాలంటే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. కొందరు అధికారులు కావాలి, కొంత డబ్బు కావాలి, ఈయనకు కొంత అధికారం కావాలి. ఇన్ని రకాలైన పరిస్థితుల్లో దేవుని సన్నిధిలో ప్రభువా నేను వెళ్ళాలి అనుకున్నాను, కానీ దేవుడు ఏం ఉద్దేశించాడంటే నెహెమ్యా ఒక్కడే వెళ్తే సరిపోదు, అతనితో పాటు ఏముండాలి? అధికారులు ఉండాలి, అతనితో పాటు కట్టడానికి కావాల్సిన పర్మిషన్స్ ఇవ్వాలి, అన్నిటినీ సమకూర్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా చెప్దాం, ప్రైలాడ్ హల్లెలూయా. ఎప్పుడైతే దేవుడు ఆ ప్రార్థన విన్నాడో, 2వ అధ్యాయంలో మనం చదువుతాం చూడండి. ఇప్పుడు 8వ వచనం కింది భాగాన్ని నేను చదువుతాను. నా దేవుని కరుణాహస్తము కొలది రాజు నా మనవి ఆలకించెను. తరువాత నేను నది ఆవలనున్న అధికారుల ఎద్దుకు వచ్చి వారికి రాజు యొక్క తాకీదులను అప్పగించి తిని, రాజు నాతో కూడా సేనాధిపతులను గుర్రపు రౌతులను పంపించెను. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఒక్కడే వెళ్ళలేదండి. ఎవరితో వెళ్తే ఆయన పని సఫలమవుతుందో, ఆయన ఉద్దేశం నెరవేర్చబడుతుందో వాటన్నిటిని సమకూర్చి పంపించాడు. కాబట్టి మనము దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేస్తే, ఆయన కృప కోసం ఎదురు చూడగలిగితే, ఆయన తన కోసం ఎదురు చూసే వారి కార్యములు సఫలపరచడానికి ముందుండే దేవుడు అని మనం చెప్పుకున్నాం. కాబట్టి మనము కానీ ఆయన మీద ఆధారపడితే చాలు, ఆయన సమస్తాన్ని ఆయన జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దావీదు విషయంలో అలా జరిగించాడు, ఎలియాజర్ విషయంలో అలా జరిగించాడు, నెహెమ్యా విషయంలో అలా జరిగించాడు. తర్వాత అదే మనం పై అధ్యాయంలో ఎజ్రాలో కూడా మనం చదువుతాం. ఎజ్రా విషయంలో కూడా అలానే జరిగించాడు. సో ప్రతి ఒక్కరి విషయంలో కూడా అలా జరిగించే దేవుడు ఉన్నాడు. కాబట్టి మన పక్షమున కార్యము సఫలం చేసే దేవునికి మనం ఏం చేయాలి? మొరపెట్టాలి. మొదట ప్రార్థన చేయాలి. కార్యాన్ని తలపెట్టే ముందు మనం ప్రార్థన చేయాలి. ఏదో ఒక నిమిషం కాదు, కనిపెట్టి ప్రార్థన చేయాలి. అందుకని దావీదు అంటాడు, నా కార్యము సఫలం చేయు దేవునికి నేను మొర్రపెట్టుచున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా చెప్దాం, ప్రేయర్ హల్లెలూయా. నీ కార్యము సఫలం చేస్తే దేవుడు, నువ్వు మొరపెడుతున్నావా? ఒకసారి కాదు, ఒక స్పష్టమైనటువంటి ఆదేశం వచ్చినట్లుగా మనం దేవుని సన్నిధి కనిపెట్టి ప్రార్థన చేయాలి. దావీదు ఎక్కడికి పోవాలి ప్రభువా అంటే యూదాలోకి వెళ్ళమన్నాడు. మరి యూదాలో ఎక్కడికి వెళ్ళమంటే హెబ్రోనుకి వెళ్ళమన్నాడు. ఒక స్పష్టమైన ఆదేశం దేవుని సన్నిధిలో పొందుకొని వెళ్ళాడు. కాబట్టి ఆయన కార్యం సఫలపరచబడింది. ఎలియాజర్ విషయంలో కూడా ఆయన తన మార్గం అంతటి మీద, తన ప్రవర్తన అంతటి మీద దేవునికి అప్పజెప్పుకున్నాడు. కాబట్టి దేవుడు ఎక్కడంటే అక్కడ సరైన మార్గంలో నడిపించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా చెప్దాం, ప్రేయర్ హల్లెలూయా. నెహెమ్యా విషయంలో కూడా, నెహెమ్యాలో ఒక భారం ఉంది, ఒక బాధ్యత నెరవేర్చాలని కోరుకుంటున్నాడు. కానీ అది తన ఒక్కడి వల్ల కాదు. సేనాధిపతులు కావాలి, తాకీదులు కావాలి, డబ్బు కావాలి, ధనం కావాలి. అక్కడికి వెళ్ళి అందరిని సమకూర్చాలి. ఎంతటిని దేవుడు సమకూర్చి ఏర్పరిచి నెహెమ్యాను ఎక్కడికి పంపించాడు? యెరూషలేము పంపించాడు. అప్పుడు ఆయన గోడ కట్టగలిగాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే 2:20 ఒక మాట అంటాడు. ఏమంటాడంటే చూడండి ఆ మాట, 2:20 నెహెమ్యా గ్రంథం 2:20 ఆ మాట చూసుకుని ప్రార్థన చేద్దాం. నెహెమ్యా గ్రంథం 2:20, ఆకాశమందున్న నివాసి అయిన దేవుడు తానే మా యత్నమును సఫలము చేయును గనుక చాలు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఏంటంటే ఎవరు సఫలం చేస్తారు? దేవుడు. కాబట్టి ఈరోజు మన కార్యము సఫలం అవ్వాలంటే ఏంటి అంటే, ఏం చదివాము మనం మూలవాక్యంగా? అంటే దానికి రెఫరెన్స్గా, దానికి ఆధారంగా ఏం చేసాము అంటే సామెతల గ్రంథం 13వ అధ్యాయంలో మనం చదువుకున్నట్టుగా
16వ అధ్యాయంలో మనం చదివినట్టుగా నీ పనుల భారం యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశములన్నీ సఫలమగును. ఎవరి మీద ఉంచాలి? దేవుని మీద ఉంచాలి. అప్పుడు మన కోరిక యావత్తు సఫలం చేస్తాడు. అందుకని బైబిల్లో ఏముంటుందంటే, కోరిక సఫలం కాకుండా చేత హృదయము నొచ్చును అని ఉంది. అనుకుంటాం, జరగవు, బాధపడుతుంటాం. కానీ అన్నిటికంటే ముందు, అది జరగడానికి ముందు నువ్వేమనుకున్నావో అది జరిగించడానికి ఆ కార్యాన్ని దేవుని మీద మోపాలి. నీ పనుల భారం ఆయన మీద మోపాలి. అప్పుడు మన ఉద్దేశాన్ని అంతా కూడా సఫలం చేస్తాడు. మనము దాన్ని తీసుకోవాల్సిన అవసరం లేదు. అందుకనే మీ చింత యావత్తు ఆయన మీద వేయడి. మనం వేయం, బాధపడుతుంటాం. చూడండి, హన్న ఏం చేసింది? దేవునికి అప్పచెప్పి నాట నుండి దుఃఖముఖిగా ఉండుట మానెనని రాయబడింది కదా. దేవునికి అప్పచెప్పింది, ఇంకా దేవుడు నాకు తీరుస్తాడు. ఇంకేడ్చిందా? ఏడవలా. దేవుడు చేశాడు కార్యం. ఆమె భారం అంతా కూడా దేవుని మీద వేసింది. దుఃఖముఖిగా ఉండటం మానివేసింది. దేవుడు ఆమె భారాన్ని చూసి ఆయన అంగీకరించి ఆమె హృదయ వాంఛను దేవుడు తీర్చినట్టుగా మనం చూస్తాం. కాబట్టి ఈరోజు నా వల్ల కావట్లేదు, నేనేం చేయట్లేకపోతున్నాను, వాళ్ళు చేయలేదు, వీళ్ళు చేయలేదని ఎవరో చేయాలని కాకుండా నీ పని చేసేది నీ దేవుడైన యెహోవా. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. కాబట్టి నీ పనుల భారము ఆయన మీద మోపు. అందుకని దావీదు అంటాడు, నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొర్రపెట్టుచున్నాను. కాబట్టి ఈరోజు ఏ పనులను నీ ముందుంచుకొని, ఏ పని తలపెట్టి ఇది జరగాలని కోరుకుంటున్నావు, వాటన్నిటికంటే ముందు ఏం చేయాలి? దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. అయ్యా, నా బిడ్డల విషయంలో, నా కుటుంబ విషయంలో, నా ఉద్యోగ విషయంలో, నా ఆరోగ్య విషయంలో నేను ఇలా అనుకుంటున్నాను ప్రభా, ఇదిగో నీ చిత్తమే నా జీవితంలో జరిగించండి అని మన ఉద్దేశాన్ని సఫలం చేసే దేవునికి ఏం చేయాలి? హృదయపూర్వకంగా మనం మొరపెట్టాలి. తలలు వంచాలి. తలలు వంచిన మనం మనస్ఫూర్తిగా దేవుని సన్నిధిలో దావీదులాగా ఒక మన కార్యము సఫలము చేయు దేవునికి హృదయపూర్వకంగా ప్రార్థన చేద్దాం. నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొర్రపెట్టుచున్నాను. ఈరోజు అదేనా నువ్వు కలిగి ఉన్నటువంటి స్థితి? ఎన్నో పనులు తలపెట్టావు, ఎన్నో ఆలోచనలు నీ జీవితాలు కలిగి ఉన్నాయి. నీ ఆలోచన అంతయు సఫలపరచబడును కాక. ఎప్పుడు నీ ఆలోచన సఫలమవుతుంది అంటే, ఆ ఆలోచన దేవుని యందుంచి, ఆ ఆలోచన దేవుని సన్నిధిలో కనిపెట్టి, ఆయన సన్నిధిలో మనం ప్రార్థించినప్పుడు ఆయన ఆలోచన చెప్పి మనం నడిపించి దేవుడు కదా. ఆయన సన్నిధిలో మనం మొర్రపెట్టినప్పుడు నీకు ఆలోచన చెప్పేదను, నువ్వు నడవలసిన మార్గమును నీకు బోధించేదనే వాక్యం చెప్తుంది కదా. ఈరోజు నువ్వు మొర్రపెట్టగలిగితే ఆయన నీకు ఆలోచన చెప్తాడు. ఆయన ఆలోచన చొప్పున నువ్వు నడవగలిగితే, ఆయన చిత్తాన్ని నువ్వు గ్రహించగలిగితే, నీ పనుల భారాన్ని ఆయన మీద మోపగలిగి మనస్ఫూర్తిగా నా దేవుడు సమస్త నా పక్షాన కార్యము జరిగించిన నా దేవుడు. రాజులతో ఆయన మాట్లాడతాడు, అధికారులతో ఆయన మాట్లాడతాడు, నా అవసరము తీర్చగలిగిన వారిని ఆయన రేపుతాడు, ఆయన మాట్లాడతాడు. మందిరం కట్టాలి అనుకున్నప్పుడు కోరేషును దేవుడు లేపాడు కదా. ఎవరు కోరేషు? అన్యుడు కదా. కోరేషును దేవుడు ప్రేరేపించగా మందిరం కట్టడానికి పూనుకున్నాడు. ఈరోజు నీ కోసం మనుషులను ప్రేరేపిస్తాడు, నీ కోసం మనుషులను నీ యొద్దకు తీసుకుని వస్తాడు, నీ కోసం నీవు ఆ కార్యం నెరవేర్చుకోవడానికి కోసం అనేకులను దాన్ని నెరవేర్చగలిగిన వారిని యొద్దకు తీసుకుని వచ్చే దేవుడు. ఎలియాజరు విషయంలో ఎవరి కోసమైతే ఎదురు చూస్తున్నాడో ఆ చిన్నది అయిన రిబ్కాను ఎలియాజరు దగ్గరికే తీసుకుని వచ్చాడు. ఆ విధంగానే నెహెమ్యా తన ఉద్దేశం నెరవేర్చబడాలనుకున్నప్పుడు అది ఎవరి ద్వారా అది కార్యం జరగాలో అలాంటి అధికారులను దేవుడు సమకూర్చాడు. మరి ఈరోజు నువ్వు ఒక్కదాని వల్ల కాదు కదా, నీ ఆశ వలన కాదు కదా, నీ ఆలోచన వల్ల కాదు కదా. వాటిని నెరవేర్చగలిగి, నీకు సపోర్ట్ చేయగలిగి, నీకు అండగా నిలబడగలిగిన కొంతమంది నీకు కావాలి. అలాంటి వారిని దేవుడు ఏర్పరచున్నట్లుగా, అయ్యా నా కార్యము సఫలం చేయు దేవుడవు నువ్వు నాయన, నా ప్రవర్తన అంతటి యందు నీ అధికారానికి నేను లోబడుతున్నాను, నా మార్గాన్ని మీరు సరళము చేయండి, నీ చిత్తానికి నేను ఒప్పుకుంటున్నాను ప్రభు. ఎలియాజర్ లాగా
నీ సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేస్తున్నానయ్యా నెహెమేలాగా. నేను ఎక్కడికి వెళ్ళాలో అని నా ఆలోచన సఫలం చేయగలిగిన దేవునికి దావీదు మొరపెట్టినట్టుగా నీ సన్నిధిలో నేను ప్రార్థన చేస్తున్నాను. నాకు ఆలోచన చెప్పండి ప్రభువా, నా ఉద్దేశాన్ని నెరవేర్చండి ప్రభువా, నా కోరిక యావత్తును సఫలము చేయండి నాయన. ఈరోజు నీ కోరికను సఫలం చేయగలిగిన దేవుని సన్నిధిలో ఉంటుండగా ప్రభువా, ఇది నా ఆశ, నా ఆశను మీరు తీర్చండి, నా కోరికను మీరు తీర్చండి. నా కోరిక నీ చిత్తమే కదా నాయన. ఈ లోక సంబంధం ఆలోచనతో బ్రతకట్లేదు కదా అయ్యా. నీ నా మహిమార్థమై అడుగుతున్న ఈ కార్యాలను నా జీవితాల్లో మీరు జరిగించండి అని మనస్ఫూర్తిగా దేవుడు అనేక కుటుంబాలు, మన సంఘంలో ఉన్న ప్రతి కుటుంబం వాళ్ళు తలపెట్టిన అనేక కోరికలను, ఆలోచనలు దేవుని చిత్తానుసారంగా, దేవుడు ఉద్దేశానుసారంగా సఫలపరిచి వాళ్ళ కార్యాన్ని జరిగించి సంతోషాన్ని కలిగించి ప్రతి ఒక్కరిని బలపరచునుగాక. ప్రార్థన చేసుకుందాం. కాంత ఆంటీ దగ్గర నుంచి మొదలు పెట్టండి.